ప్రియ పెళ్ళికి ఒప్పుకుందన్న షాక్‌లోనే విక్రమ్ అలా ఉండిపోతూ ఉంటే, ఇక తన చెల్లెలు వచ్చి ఏంటని ఆ ప్రియ ఒప్పుకుందన్న సంతోషంలో ఉండకుండా ఇలా షాక్‌లో ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రాధ అయితే ఒప్పుకుందనుకునే ఇంకా షాక్ నుండి మీ అన్నయ్య తేరుకోలేదు. కన్‌ఫ్యూజ్డ్‌లో ఉన్నాడు. అందుకే అనేసి ప్రియ ఒప్పుకోవడమే షాకింగ్ విషయం కదా! అంటే అన్నయ్య ఏదైతే ఏమైంది ఒప్పుకుంది కదంటే లేదు లేదు. తను ఒప్పుకుందంటే అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఏదో కారణం ఉండుంటుంది. అది నాకు తెలియట్లేదు. అంత ఈజీగా ప్రియ ఒప్పుకునే రకమైతే అస్సలు కాదు అని చెప్పి విక్రమ్ మాట్లాడుతూ ఉంటాడు. ఏదైతే ఏమైంది ప్రియ అయితే పెళ్ళికి ఒప్పుకుంది కదా! కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని అంటారు కదా! అందుకే తన కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయని తెలిసిందో ఏమో అందుకే పెళ్ళికి ఒప్పుకుంది. ఏదైతే ఏమి నాకు చాలా హ్యాపీగా ఉంది అని రాధ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లేదు నేను దీనికి ఏదో ఒకటి తెలుసుకోకుండా నేను అస్సలు ఉండలేను. ఎందుకు ఒప్పుకుందో దాని వెనకాల కారణం ఏంటో తెలుసుకోవాలి అని విక్రమ్ అయితే ఏ రాధ ఆగు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అదేంటి అన్నయ్య అలా అంటున్నాడు? ప్రియ ఒప్పుకుందని సంతోషపడకుండా మళ్ళీ ఈ క్వెషన్‌లేంటి? అసలు ఏం ఆలోచిస్తున్నాడు అన్నయ్య? అనేసి ఇక వాళ్ళ చెల్లి అంటూ ఉంటే, ఏమో నాకేం తెలుసని రామలింగయ్య అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ వైపు. ఏ రాధా రాధా ఆగు 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 అని వెళ్తున్న రాధ చేయి పట్టుకొని ఆపుతూ ఉంటాడు. ప్రియ పెళ్ళికి ఒప్పుకుందంటే నాకు ఇప్పటికీ కాస్త అనుమానంగానే ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వే తనని ఏదో చేసి ఒప్పించి ఉంటావు. చెప్పు నువ్వే కదా ఏదో చేసి తనని పెళ్ళికి ఒప్పుకునేలా చేశావు అనేసి కాస్త ఆలోచించిన వాళ్ళ అయితే రాధ వైపు చూస్తూ అంటూ ఉంటాడు విక్రమ్ అయితే. దాంతో విక్రమ్ గెస్ చేసిన మాటలకి విక్రమ్ వైపు అలాగే రాధ అయితే చూస్తూ ఉంటుంది. అలా మౌనంగా తన వైపే చూస్తూ ఆలోచిస్తున్నట్టు ఉన్న రాధను చూసి, అంటే నా గెస్ కరెక్టేనన్నమాట. నువ్వే ప్రియని ఏదో చేసి ఒప్పించావు. నాకు అప్పుడే డౌట్ కొడుతుంది. అంత ఈజీగా ప్రియ ఒప్పుకోవడం ఏంటా అనేసి, దీని వెనకాల ఉన్నది నువ్వే కదా అనేసి అడుగుతూ ఉంటాడు. అవును నేనే అని రాధ అయితే సమాధానం చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఇక విక్రమ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏం జరిగిందో రాధ అయితే చెప్పడం మొదలు పెడుతుంది. ఇది లైక్ ద వీడియో.